A1 టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది. ఇటీవల ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్తో వరంగల్ 29వ డివిజన్ రఘునాథ కాలనీలో నివసిస్తున్న తెలకలపల్లి సూరి హైమావతి దంపతులు ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదవశాత్తు ఇలా జరగటం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ స్థానిక డివిజన్లో ఈ పరిస్థితి ఏర్పడినా కూడా కనీసం మేయర్ స్పందించకపోవడంపై దాస్యం మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 29వ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్, ఎండి షఫీ, రాచర్ల రాము, రాచర్ల జగన్, గట్టు చందు, బొమ్మకంటి క్రాంతి, తాళ్లపల్లి రమేష్, మాల్వ రాజు, తైసీన్, మామునూరు రాజు, భీమ్రాజ్, బుస శేఖర్, ఎండి రెహమాన్, ముజీబ్, ఎండి దావీద్, పూజారి సారంగం, గొర్రె అరుణ్, తలకలపల్లి సారంగం, అనగల సమ్మయ్య, నాగమణి, ప్రసాద్, లింగాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం 29 డివిజన్ రామన్నపేటలో ఉన్నటువంటి రఘునాథ్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకున్నటువంటి సూరి మరియు హైమావతి ఎంతో కాయకష్టం చేసుకొని ఇనుప సామాన్ బేరం చేస్తూ జీవనోపాధి కోసము పిల్లలను చదివించుకుంటూ మరి జీవితం కొనసాగిస్తుంటే నిన్న అకారణంగా ప్రమాదవశాత్తు ఇంట్లో వాడుతున్నటువంటి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి మరి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆర్థిక నష్టం వారు కట్టుకున్నటువంటి బట్టలు కానీ వంట సామాగ్రి కానీ ఇల్లు కోసము నిర్మాణం కోసం దాచుకున్నటువంటి పైసలన్నీ కూడా ఖాళీ బూర్ది కావటం చాలా బాధాకరం. మరి ఈ బస్తీ అంతా కూడా అందరూ కూడా చాలా పేదవాళ్ళు. మరి ఇటువంటి ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరగకుండా ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత సంఘటన ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికి కూడా స్థానికంగా ఉండే మరి కాంగ్రెస్ నాయకులు కానీ మేయర్ కానీ ఈ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహించే డివిజన్ ఇంతవరకు కనబడకపోవడం బాధాకరం. శాసనసభ్యుడు కూడా కనబడకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయం చేయకుండా ఆ పేద దంపతులను ప్రతి ఒక్కరం కూడా మానవీయ కోణం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సదాంత్ గారు మరి మిగతా మిత్రులందరూ కూడా శేఖర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సమాచారం ఇస్తే మరి ఈరోజు వెంటనే పార్టీ తరఫున వారికి ఆర్థికంగా 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వారు ఇల్లు నిర్మాణం కోసం కానీ ఇంకా ఏ విషయమైనా కూడా వారు వ్యాపారం చేసుకునే వారి అధ్యక్షుడు మరి సమ్మయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఎంతో అంతో వాళ్ళు తిరిగి వ్యాపారం చేసుకునే దానికి కూడా మరి అన్ని రకాలుగా చేయూతనిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. A1 మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.